అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని గ్రంథంలోని దైవ విషయాలు నేర్చుకోవడానికి వినటానికి దేవుడిచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమీన్. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుందాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, నడిపించుము, ప్రేమించుము. నీ మాటను మాకు అందించుము, నీ మాటను మాకు వినిపించుము. నాయనా, మా ఆత్మీయ జీవితంలోనూ మా యొక్క భౌతికమైన లోకము ఎదుట నీ జీవితంలోనూ మేము అతల్య వలె ఉండకుండానట్లు పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మవశం కలిగి ఉండులాగున మీరే మాతో మాట్లాడండి. నీ కార్యములను మాకు వినిపించండి, నీ చిత్తమును మాకు నేర్పించండి. నాయనా, నీవు పరలోకపు బోధను బోధించే దేవుడవు. పరలోకానికి పనికొచ్చు బుద్ధిని మా యొక్క ఆత్మీయ జీవితానికి మీరే అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమీన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభువు నిండుగా మెండుగా మన ఎల్లరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమీన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవునికి మాటకు లోబడవలసిన వారముగా ఉన్నాం. దేవుని క్రమానికి లోబడాల్సిన వారముగా ఉన్నాం. దేవుని యొక్క దైవికమైన కుటుంబంలో మనం పెరగవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఈ అతల్య గురించి మనం నేర్చుకుంటే కనుక ఇలాగైతే ఏ తల్లి కూడా ఉండకూడదు అని అనుకుంటాం. ఇలాగైతే ఏ తల్లి కూడా మన ఇంట్లో ఉండకూడదు, మనతో ఉండకూడదు అని అనుకుంటాం. ఒక తల్లి బిడ్డలను ఎలాగైతే పెంచకూడదో, ఒక తల్లి ఏ కుటుంబంలో ఎలాగైతే పెరగకూడదో, ఒక తల్లి ఏ బుద్ధినైతే బిడ్డలకు నేర్పించకూడదో అటువంటి ప్రవర్తన కలిగిన స్త్రీ అతల్య. ఈ అతల్య బైబిల్ గ్రంథంలో బహు భయంకరమైన క్రూరత్వము కలిగిన, దేవుని కార్యమునకు, దేవుని రాజ్యమునకు, దైవ సంబంధమైన తలంపులకు సంపూర్ణంగా వ్యతిరేకంగా బ్రతికిన స్త్రీ ఒక తల్లి కూడా ఈ అతల్య. అతల్య అనగా అర్థము యెహోవా గొప్పవాడు. నిజంగా మంచి పేరు పెట్టుకుందేమో కానీ మంచి బుద్ధి అయితే లేదు. మంచి బుద్ధి లేకపోవటాన్ని బట్టి చెడ్డ తల్లిగా బైబిల్ గ్రంథంలో రుజువయ్యింది. చెడ్డ తల్లిగా చరిత్రలో కూడా రుజువుగానే ఉంటుంది. ఈ అతల్య అను మాటకు యెహోవా గొప్పవాడు కారణం ఏంటనిసరంటే, దేవుడు ఏ మనిషికైనా సరే, ఏ స్త్రీకైనా సరే దేవుడు ఉన్నతమైన దీవెనలు ఇస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదములు ఇస్తాడు. ఉన్నతమైన స్థానంలో ఉంచటానికే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఉచితముగా పనిచేస్తుంది. కానీ పాపము ఆ ఉన్నతమైన స్థానము నుంచి, పాప సంబంధమైన జీవితము ఉన్నతమైన కార్యము నుంచి దూరము చేస్తుంది. చదవబడిన వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఎవరు? తల్లి అహజ్యా. దేవుని యొక్క వాక్య ప్రకారం గమనిస్తే గనక ఈ అతల్య గురించి రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతాల గ్రంథంలోను మనం చూస్తాం. ఈవిడ ఒక కుమార్తె, ఒకరికి భార్య, ఒకరికి సహోదరి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక దేవుడు ఏర్పరచుకున్న రాజ్యము దావీదు గారి రాజ్యం. దావీదు గారి తర్వాత సొలొమోను గారి కాలము తర్వాత రాజ్యము 2 భాగాలుగా అయిపోయింది. ఒక భాగమేమో ఇశ్రాయేలు రాజ్యం, రెండవ రాజ్యమేమో యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యంలో కుమార్తె ఈవిడి, అనగా ఆహాబుకు పుట్టిన కుమార్తె. ఆహాబు ఎవరు? యెజబెల్ యొక్క భర్త.
ఏ యెజబెలు స్త్రీ అయితే ఉన్నదో, ఏ పాపపు కుటుంబంలో, శాపపు కుటుంబంలో, విగ్రహారాధన కుటుంబంలో, భయంకరమైన క్రూరత్వం కలిగిన కుటుంబంలో పెరిగిన కుమార్తె అతల్య. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే కనుక అతల్య భర్త పేరు ఒకటే, అతల్య యొక్క సహోదరుడి పేరు కూడా ఒకటే. కారణం ఏంటనిస్తానంటే, భక్తి జీవితం లేనప్పుడు భక్తి లేని కుటుంబం ఎలాగ పతనమైపోతుంది, భక్తి లేనప్పుడు భక్తిహీనత కుటుంబంలోనికి పిల్లల్ని ఎలాగిస్తామన్నది అతల్య జీవితాన్ని బట్టి మనం చూడగలుగుతాం. అతల్య అని పేరు అర్థము యెహోవా గొప్పవాడు. నిజంగా ఇశ్రాయేలు రాజ్యంలో రాజకుమారిగా బ్రతికింది అతల్య. యూదా రాజ్యంలోనేమో కోడలుగా ఒక రాజుకు వెళ్ళింది అతల్య. వాక్య ప్రకారం చూస్తే కనుక ఓమ్రి గారి తర్వాత ఆహాబు గారి తర్వాత యెహోరాము అనే వ్యక్తి వస్తారు. అనగా ఆహాబు గారికి పుట్టిన కుమారుడు యెహోరాము. జాగ్రత్తగా వినండి. ఆహాబు గారికి పుట్టిన కుమారుడు యెహోరాము. అలాగున్నే అతల్య చేసుకున్న భర్త పేరు కూడా యెహోరాము. వాక్య ప్రకారం ఇంకా స్పష్టంగా మనకి చూడాలి అనిసనంటే, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే గనక, ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజయ్యుండగా, యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. చూడండి, వాక్యంలో చూస్తే కనుక ఆహాబు కుమారుడైన యెహోరాము. ఎక్కడ యెహోరాము? ఇశ్రాయేలు రాజ్యంలో యెహోరాము. అలాగుననే యూదా రాజ్యంలో కూడా యెహోషాపాతు అను కుమారుని పేరు కూడా యెహోరాము. అనగా అతల్య సహోదరుడి పేరు కూడా యెహోరాము. అతల్య భర్త పేరు కూడా యెహోరాము. ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తున్నంటే, రోజు ముఖానికి రంగు పూసుకొని దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, తన శరీరముతో తన యొక్క కృత్రిమమైన ఆర్టిఫిషియల్ కలిగిన కళతో మనుషులను వశపరుచుకుంటూ, భౌతికమైన కళతో మనుషులను తన వశంలో చేర్చుకోవడానికి ఇష్టపడే కుటుంబంలో పుట్టిన స్త్రీ ఎవరనిసనంటే అతల్య. దేవుని భయం లేని కుటుంబము, దేవుని భక్తి లేని కుటుంబము, ప్రవక్తలైన వారు వచ్చి చెబుతున్నా సరే వినని, విధేయత లేని కుటుంబము ఈ యొక్క ఆహాబు కుటుంబము. ఆహాబు యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక, భార్య కంటే భయంకరమైన మూర్ఖత్వము కలిగిన మనుషులను చంపే, కీడు చేసే, అతవారికి పుట్టింటికి కీడు చేసే బుద్ధి కలిగిన స్త్రీ అతల్య. అందుకనే వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇందాక చదువుకున్న భాగమే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే గనక, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూవచ్చును గనక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. చూడండి, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూవచ్చును. ఎవరికి నేర్పించింది? ఆహాజుకు నేర్పించింది. ఆహాజు ఎవరు? యెహోరాముకి అతల్యాకి పుట్టిన కుమారుడే అహజ్యా. ఈ అహజ్యా విషయములో అహజ్యాకి తల్లిగా ఉంటుంది అతల్య. ఈ తల్లి అహజ్యాకు మంచి నేర్పించవలసింది, నీతి నేర్పించవలసింది,
కరుణ కటాక్షములు నేర్పించవలసింది, మేలు నేర్పించవలసింది, ఉపకారమైన పనులు నేర్పించవలసింది క్రూరత్వం నేర్పించింది, మూర్ఖత్వం నేర్పించింది, మానవత్వం లేకుండా నేర్పించింది, మనిషికి విలువకుండా నేర్పించింది, దేవుని భయము భక్తి లేకుండా నేర్పించింది, విగ్రహారాధన నేర్పించింది. భయంకరమైన క్రూరత్వము కలిగిన పరిస్థితుల్లో అహజ్యాను పెంచింది. ఒక తల్లి బిడ్డలకు ఏమి నేర్పించకూడదో, ఎలాగ పెంచకూడదో, ఎలాగ మాట్లాడించకూడదో అలాగ మాట్లాడించిన తల్లి అహల్య. అమ్మా, మనం మంచి విత్తనం వేస్తే మంచి ఫలాలు తింటాం. దేవుడు కూడా రాయించిన మాట అదే, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనం ఏం విత్తుతామో అదే కోసం దేవుడి వాక్యం చెబుతుంది ఇదే. అహజ్య కూడా కుమారుని విషయంలో కుమారుడికి నేర్పించింది బుద్ధిహీనత కలిగిన పనులను, పనికిమాలిన స్థితిని, ప్రయోజనము లేని స్థితిని, ఫలింపు లేని స్థితిని అహజ్యాకు అతల్య నేర్పించింది. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఏంటనిసనంటే, దుర్మార్గముగా అనగా దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, నిజమైన దేవుడైన యెహోవా వైపు తిరగకుండా, దేవుడిచ్చిన వాక్యమైన ధర్మశాస్త్రమును వినకుండా, విగ్రహారాధన సంబంధమైన, బయలుదేవత సంబంధమైన, లోక సంబంధమైన దేవతా స్తంభాల వైపు, బలిపీఠాల వైపు నడిపిస్తూ భయంకరమైన క్రూరత్వము కలిగిన వానిగా పెంచింది ఈ అహజ్య. అమ్మా, మనం ఒక మొక్కేస్తామంటే దానికి ఒక ఫలం వస్తుంది. అతల్య కూడా అహజ్యకు అలానే పెంచినందుకు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇదే అధ్యాయంలో చూస్తే గనక 11వ వచనంలో చూస్తే గనక ఒక మాట మనకి కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం గమనించగలిగితే గనక కుమారుని యొక్క మరణాన్ని చూసింది. చూడండి, 10వ వచనంలో చూస్తే గనక కుమారుని మరణం అనేది మనకి కనబడుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే కనుక 9 నుంచి చూస్తే కనుక, అతడు అహజ్యాను వెదికెను, అతడు షిమ్రోనులో దిగి ఉండగా వారు అతన్ని పట్టుకొని యెహోనొద్దకు తీసుకొని పోయిరి. వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడే కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంట వారు ఇక నెవర్ను లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుణ్ణి చనిపోయినని విని లేచి యూదావారి సంబంధికులను, రాజు వంశకులందరినీ హతము చేసెను. చూడండి, యూదా రాజ్యానికి తల్లిగా కోడలుగా వచ్చింది. అత్తగారు ఇంట చెడు జరిగింది తన కుమారునికి అని చెప్పి తన ప్రవక్తన ద్వారా జరిగింది. కానీ అత్తగారింట్లో తన కుమారుడు తప్ప ఎవరు కూడా ఇంకా రాజు అవ్వకూడదని చెప్పి రాజకుమారుల్లో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా అతల్య కత్తి తీసుకొని అందరినీ చంపినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యోధారాజ్యము మీద దేవుని కనుదృష్టి ఉంది. యోధారాజ్యము గురించి దేవుడే వాగ్దానం ఇచ్చాడు దావీదు గారికి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించగలిగితే కనుక దేవుడు రాయించిన మాట ఏంటనిస్తానంటే, రాజులు 2వ గ్రంథంలో మనకి మాట కనబడుతుంది. ఏంటి ఆ మాట అనిస్తానంటే, రాజులు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో చూస్తే కనుక దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, దేవుడు మాట ఇచ్చిన వాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రభువు రాయించిన మాట, యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును
అతనిని అతని కుమారులను నిత్యదీపమిచ్చదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతానము నశింపచేయుటకు మనసు లేకయుండెను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారిది ఏ రాజ్యం? యోధా రాజ్యం. యోధా రాజ్యానికి ఎవరు కోడలుగా వచ్చారు? అతల్య కోడలుగా వచ్చింది. యోధా రాజ్యంలో అతల్య తన కుమారుడు చనిపోయాడని చెప్పి యోధా రాజ్యంలో ఇంకెవ్వరు కూడా మగవారు రాజ్యము చేయకూడదని చెప్పి అంతటి కుతంత్రము కలిగిన, కపటము కలిగిన, అసూయ కలిగిన స్వభావముతో ఏ కోడలైనా సరే తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొని అన్నట్లు ఏ కోడలైనా సరే భర్త ఇంటి మేలు కోరుకుంటుంది. ఏ కోడలైనా సరే రెబెకా వల్లే భర్త ఇంటిని వృద్ధి చేసుకుంటుంది. కానీ ఆహాబు కుటుంబంలో పెంచిన పెంపకం అత్తగారింటి మీద ద్వేషాన్ని పెంచింది. ఆహాబు ఇంటను పెంచిన పెంపకం అత్తగారి మీద విద్వేషాలను మగవారే లేకుండా హతము చేసే భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజార్చేసింది. కానీ ఈ యోధా రాజ్యము మీద దేవుని కనుదృష్టి ఉంది. ఈ యోధా రాజ్యము మీద దేవుని వాగ్దానం ఉంది. అందుకనే దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే కనుక రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చిన దావీదు గారికి కూడా, అనగా దేవుడి వాగ్దానం ప్రకారం ఉన్నటువంటి యోధా రాజ్యములో కూడా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి అతల్య ఎంతటి విరోధమైన పని చేసినప్పటికీ కూడా, వాగ్దానానికి విరోధమైన పని చేసినప్పటికీ కూడా, అంటే వాక్య ప్రకారం ఇంకా చెప్పాలని సరంటే మోషే గారు పుట్టినప్పుడు ఎలాగైతే ఫరో రాజు మగ శిష్యుల్ని చంపమన్నాడో, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు మగపిల్లలను ఎలాగైతే చంపమన్నాడో, అతల్య కూడా ఏం చేసిందని సరంటే తన కుమారుడు చనిపోయిన తర్వాత యూదా రాజ్యంలో ఎవరు కూడా ఉండకూడదని చెప్పి కత్తివాత అందరిని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ దేవుడు వాగ్దానాన్ని బట్టి యోవాషు అనే రాజును దేవుడు కాపాడాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఎంతటి ప్రతికూలమైన బుద్ధి కలిగింది, ఎంతటి శాపకరమైన బుద్ధి కలిగింది అతల్య. దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మనం చూడగలిగితే కనుక దినవృత్తాంతాలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే ఇక్కడ కూడా మనకి ఆమె యొక్క భర్త యొక్క మరణం మనకి కనబడుతుంది. అనగా అతల్య యొక్క భర్త ఎలాగ చనిపోయాడు అనేది మనకి 21వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో మనకు కనబడుతుంది. ఇదంతా అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలపడుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. చూడండి, ఒక దిక్కునేమో కుమారుని యొక్క మరణాన్ని చూసింది, ఒక దరి నుంచేమో భర్త మరణాన్ని చూసింది. కుమారుని మరణమేమో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల్లోనికి వెళ్ళి యుద్ధంలో చనిపోవడం అనేది చూసింది. భర్త పరిస్థితి చూస్తే గనక ఉదరంలో 2 సంవత్సరాలు బాధపడుతూ పేగులన్నీ కూడా కులిపోతూ భయంకరమైన శ్రమ అనుభవిస్తూ చనిపోయాడు యెహోరాము. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, కుమారుని చావు చూసింది, భర్త చావును చూసింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే గనక 5వ వచనం చివరి భాగంలో చూస్తే సిరియానుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలు తాను రామాలో చేసిన యుద్ధమునందు తగిన గాయములను బాగు చేసి కొంటకై అతడు ఇశ్రాయేలుకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము
రోగి అయినందున విని యూదారాజైన యెహోరాము కుమారుడు అహజ్యాను అతను దర్శించుటకై ఇశ్రాయేలుకు పోయెను. యెహోరామునందుకు అతడు వచ్చుట చేత దేవుని వల్ల అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి నిర్మూలన చేటుకై యెహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యెహూ మీదకి అతడును యెహోరాముతో పోగా ఆహాబు సంతతి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్య పరిచారకులుగానున్న అహజ్య సహోదరుల కుమారులు చూసి వారిని హతము చేసెను. చూడండి, సహోదరుని మరణాన్ని చూసింది, భర్త మరణాన్ని చూసింది, కుమారుని మరణాన్ని కూడా చూసింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన కుటుంబము అతల్య. ఎటువంటి కుటుంబంలో బ్రతికింది అనేసరంటే, రాజులు 2వ గ్రంథము 9:22 ఒక మాట ఉంటుంది. యెహోరాము యోహాను చూచి యెహో సమాధానమని అడుగా, నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చెల్లంగితనమును ఇంత ఎఫ్రమతమయ్యుండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడ ఎటువంటి కుటుంబంలో పెరిగిందని అంటే, యెజబేలు స్త్రీ ఏ విధముగా అయితే పెరిగిందో, విగ్రహారాధన సంబంధమైన జారత్వము కలిగిన చెల్లంగితనము కలిగిన ప్రతి భయంకరమైన విగ్రహారాధన కలిగిన కుటుంబంలో పెరిగింది. అందుకనే అతల్య భర్త మరణాన్ని చూసింది. భయంకరమైన ఉదరవ్యాధి వచ్చి పేగులు కుళ్ళిపోయే పరిస్థితి వచ్చి 2 సంవత్సరాలు మంచం మీద ఉండుతున్నప్పుడైనా సరే తన బుద్ధి మారలేదు. కుమారుడు చనిపోయినప్పుడు కూడా బుద్ధి మారలేదు. సహోదరుడు చనిపోయినప్పుడు కూడా బుద్ధి మారలేదు. యుద్ధములో బాణము గుచ్చుకొని చనిపోయినా సరే వీరి నైజము మారలేదు అతల్యాది. ఇంకా శ్రమొచ్చే కొలది దేవుడికి వ్యతిరేకంగానే బ్రతికింది. అందుకనే సామెతల గ్రంథంలో మన వాక్యాన్ని చదువుకుంటాం. బుద్ధిహీనత కలిగిన కుమారుడు తండ్రి శిక్షను తృణీకరించును. పాపమును దేవుడు ప్రోత్సహించేవాడు కాదు. పాపముతో బ్రతుకు, పాపముతో జీవించని చెప్పేవాడు, అతిక్రమంగాను అవిధేయతంగాను అక్రమాలు చేస్తూ బ్రతుకు, వర్షావాయువు లేకుండా బ్రతుకని చెప్పేవాడు దేవుడు కాదు కదా. అతల్య కూడా తన శరీరాన్ని ఆధారం చేసుకుని యెహోవా ధర్మశాస్త్రమును వ్యర్థపరిచే బ్రతికింది కాబట్టే కుటుంబంలో పురుషుడు లేకుండా అయిపోయాడు. అతల్య జీవితంలో పేరు గొప్పది కానీ బ్రతుకు పాతాళము వంటిది. పాతాళ సంబంధమైన పాప బుద్ధితో పాపాన్ని వృద్ధి చేసుకుంది కాబట్టే భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లోనికి తన అత్తవారింటిని, తన యొక్క పుట్టింటి వారిని కూడా దిగజార్చేసింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తాను అంటే, రాజులు 2వ గ్రంథం 11:3 ఒక మాట ఉంటుంది. అతల్య దేశం ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరం నందు దావీదుతో కూడా దాయబడెను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, యెహోవాషు గారిని దేవుడు ఏర్పాటులో ఉంచుకున్నాడు. ఎలాగైతే మోషే గారిని దేవుడు తనకి ఇష్ట ప్రకారము మోషే గారిని ఎలాగైతే భద్రపరిచాడో, యేసుక్రీస్తు ప్రభువుని పరలోకములో ఉన్న దేవుడు ఎలాగైతే అద్వితీయ కుమారుణ్ణి అద్వితీయ తండ్రి ఎలాగైతే భద్రపరిచారో, దేవుడు దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి కూడా యెహోవాషు గారిని భద్రపరిచాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, పాపము పరిపక్వమై అతల్య కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు పతనమవుతున్నా సరే తన పాపపు బుద్ధిని గమనించుకోలేకపోయింది. తన శాపపు బ్రతుకును గమనించుకోలేకపోయింది. రాజు కుటుంబంలో పుట్టింది, రాణిగానే ఉండాలని అనుకుంది. అందుకనే 6 సంవత్సరములు వేలుబడి చేసినా సరే అతల్య మరణము ప్రతి భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగజార్చేసింది. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో చూడగలిగితే గనక దేవుడు రాయించిన మాటను మనం చూడగలము. అతల్యాను పట్టుకొని అందరూ కూడా రాజు మందిరం దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతల్య మరణము ఇక్కడ మనకి కనబడుతుంది. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే గనక
యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు యెహోవా మందిరం నందు ఆమెను చంపకూడదు, పంక్తులుగా బయటకు ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షమున వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను. ఎంతమందిని పుట్టబెట్టుకుందో! అటు తండ్రి మరణాన్ని చూసింది, తల్లి మరణాన్ని చూసింది, సహోదరుని మరణాన్ని చూసింది, భర్త మరణాన్ని చూసింది, కొడుకు మరణాన్ని చూసింది, తనతో ఉన్న వారి మరణాన్ని కూడా చూస్తుంది. ఎంతటి శాపగ్రస్తమైన బ్రతుకు అతల్యాది. అతల్య బ్రతుకులో దేవుడు లేడు కాబట్టే, నిత్య జీవమిచ్చే జీవాధిపతి కలిగిన దేవుడు లేడు కాబట్టే పాపాన్ని ఆశ్రయం చేసుకుంది. మరణానికి మార్గమైన పాపాన్ని ఆధారం చేసుకుంది కాబట్టి అతల్య జీవితంలో ఎన్ని మరణాలను చూస్తున్నా సరే పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది. తండ్రిగా రాసిన మాట అదే, పాపము పరమాత్ముణ్ణి మరుగు చేసెను. పాపము పరమాత్ముని మరుగు చేసింది. అలాగే దేవుని భయం లేకుండా, దేవుని భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, యథార్థమైన మార్గం ఏంటో, నీతికరమైన మార్గము ఏదో విచక్షణ జ్ఞానము లేకుండా బ్రతికింది అతల్య. పుట్టింటికి కీడే చేసింది, అత్తింటికి కీడే చేసింది, తను ఎక్కడున్నా సరే కీడే చేసింది. ఏ పురుషుణ్ణి కూడా బ్రతికించుకునే దీవెనకరమైన ఆలోచన లేదు. యెజ్బేలు ఏ విధముగా అయితే ముఖానికి రంగు రాసుకొని అలంకరించుకొని ఒక శాపగ్రస్తమైన జీవితంలో శాపగ్రస్తమైన చావు చచ్చిందో, అతల్య కూడా దేవుడు రాయించిన మాట ఏంటంటే, రాజమందిరంలోనికి గుర్రంలో వచ్చే మార్గమున ఆమెకు దారి ఇచ్చిడి. పశువులు వచ్చే మార్గాన ఒక పశువులాగా మార్చబడింది. చివరి దశలో ఒక ప్రతికూలమైన పశువులు, జంతువులు నడిచే దారిగలో ఒక రాజుగా, రాణిగా ఉన్న ఈ స్త్రీ, రాణిగా పెరిగింది స్త్రీ, రాణిగా ఉండాలని అనుకుంది, నిజంగా రాజరికం చేయాలని అనుకుంది. కానీ ముగింపు ఎంత భయంకరంగా ఉందంటే, ఒక పశువు లెక్క జంతువులు నడిచే దారిలో ఆమెను తీసుకొని వచ్చి అక్కడ ఆమెను పట్టుకొని చంపిరి. అమ్మా, మనం మాంసం తింటాం, వేట మాంసం తింటాం, కోడిని వంటగదిలో కోసుకుంటామా, మేకను వంటగదిలో కోస్తామా, కొయ్యం కదా ఎక్కడో చివరకు తీసుకుని వెళ్ళి కోస్తాం. వ్యర్థమైన స్థలము, చెత్త కలిగిన స్థలము, పనికి మాలిన స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళి కోస్తాం. ఆవిడ చావు ఎక్కడ మరణించింది, ఎంత శాపగ్రస్తమైన చావు అనేసినంటే, జంతువులు ఉండే చోట, జంతువులు సంచరించే చోట, జంతువులు వలె దేవుని దృష్టిలో అంతటి పాప ఫలితం ఆవిడని దిగజార్చేసింది. అతల్య జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఇంతటి ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయనిసరంటే, తన కుటుంబంలో నేర్చుకునే పద్ధతులు అత్తగారింట్లో కూడా నేర్పించాలనుకుంది. తన కుటుంబంలో నేర్చుకున్న పద్ధతులు అత్తగారింట్లో కూడా జరగాలని అనుకుంది. కానీ అత్తగారి రాజ్యం దేవుని కనుదృష్టి కలిగిన రాజ్యం, దేవుని వాగ్దానం ఉన్న రాజ్యం, దేవుడు దీపము ఆరిపోకుండా తన హస్తాలతో భద్రపరుస్తున్న రాజ్యం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటూ భద్రపరుస్తున్న రాజ్యం. అటువంటి రాజ్యానికి వచ్చి ఆ రాజ్యంలో కూడా చంపేయాలి, చీకటి చేసేయాలని అనుకుంది. చీకటి కలిగిన అతల్య, చీకటి ఆత్మ కలిగిన అతల్య. కారణం ఏంటంటే, దేవుని వెలుగును చూడలేకపోయింది. దేవుని భయభక్తులు లేదు కాబట్టే ఇది దేవుడు ఏర్పరచుకున్న రాజ్యము, యూదా రాజ్యము, దేవుడు వాగ్దానం ఇచ్చిన రాజ్యం యూదా రాజ్యం అని గ్రహించుకోలేకపోయింది. ఎలాగైతే నాబోతు విషయంలో యెజ్బేలు స్త్రీ ఎలాగైతే రాళ్లతో కొట్టి చంపించడానికి తీర్మానం చేసుకుందో, తనకు అడ్డొస్తే ప్రతి ఒక్కరిని చంపడానికి ప్రయత్నం చేసింది. చిన్న కుమారులని లేదు, పెద్దవారని లేదు, అత్తవారని లేరు, పుట్టింటి వారని లేదు, అందరినీ కూడా హతము చేసుకుంటూ వచ్చింది. కారణం ఏంటనిసనంటే, తన బుద్ధి రక్తాన్ని కోరుకుంది. రక్తదాహము కలిగిన స్థితి, అంతటి క్రూరత్వము, మూర్ఖత్వము కలిగిన పగ, ప్రతీకారము కలిగిన కోడలు అతల్య. కారణం ఏంటనిసనంటే, ఆహాబు కుటుంబం ఎప్పుడు కూడా రక్తాన్ని పీల్చుకుంటూ పెరిగింది. ఒక
క్రూరమైన జంతువు లేగదూడలను జింకలను చంపుకొని ఎలాగైతే బ్రతుకుతుందో క్రూరత్వము, మూర్ఖత్వము, కక్ష, కఠినమైన హృదయం కలిగి అతల్య కూడా క్రూరత్వముతో, మూర్ఖత్వముతో, కక్షతో, ద్వేషముతో, పగతో, అసూయతో, ద్వేషముతో అత్తగారింట మగవారు ఉండకూడదు, నా ఇంట్లో లేరు. కొంతమంది స్త్రీలు ఉంటారు, నాకు చిక్కంది ఎవరికి చిక్కకూడదు, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, నాకుండంది ఎవరికి ఉండకూడదు. ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అతల్య విషయంలో ప్రసంగి గ్రంథంలో ప్రభువు రాయించిన మాటే, కార్య ప్రారంభం కంటే కార్యము ముగింపు గొప్పగా ఉండాలి. రాజు కుటుంబంలో పుట్టిందేమో కానీ అతల్య ఒక పశువులాగా చనిపోయింది, పశువుల స్థలంలో చనిపోయింది. ఎన్ని మరణాలు చూసినా బుద్ధి మారలేదు, ఎన్ని జబ్బులు చూసినా బుద్ధి మారలేదు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా బుద్ధి మారలేదు. ఎంత ఆవేదనకరమైన పరిస్థితులు తన ఇంటిలో, తన ఒంటిలోనికి వచ్చినా సరే, తన దాంపత్యంలోనికి వచ్చినా, తన బిడ్డల మీదకి వచ్చినా సరే బుద్ధి మారలేదు. తండ్రి గారు కూడా రక్షణ పద్యాల్లో రాసింది అదే. అన్నీ ఉన్నప్పుడన్నా తెలుసుకోవాలంట దేవుణ్ణి, ఏమీ లేనప్పుడన్నా తెలుసుకోవాలంట, కనీసం అనారోగ్యంగా ఉన్నప్పుడన్నా తెలుసుకోవాలి, కలిమున్నప్పుడన్నా తెలుసుకోవాలి, ఏమీ లేనప్పుడన్నా తెలుసుకోవాలి, చివరికి మరణ పడక మీద ఉన్నప్పుడన్నా తెలుసుకోవాలి దేవుణ్ణి. అప్పుడు కూడా తెలుసుకోకపోతే, చనిపోయేటానికి కూడా దేవుణ్ణి తెలుసుకోకపోతే నైజ బుద్ధి నరకానికి నడిపిస్తుందని రాసుకొని వచ్చారు అయ్యగారు. నైజ బుద్ధి ఎక్కడికి దించేసింది? పశువుల యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లోనికి, ఆ స్థలాల్లోనికి దిగజార్చేసింది అతల్య యొక్క స్థితి. ఈరోజు మనం ఒక తల్లిగా ఉండొచ్చు, ఒక చెల్లిగా ఉండొచ్చు, ఒక కోడలుగా ఉండొచ్చు, ఒక భార్యగా ఉండొచ్చు, ఒక సహోదరిగా ఉండొచ్చు. మనం ఎవరి క్షేమం కోరుకుంటున్నాం? మనం ఎవరి పట్ల బాధ్యతగా ఉంటున్నాం? దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నీతి కలిగి, విధేయత కలిగి, విశ్వాసం కలిగి నిజమైన దేవుడిని తెలుసుకొని మనం బ్రతుకుతున్నామా? లేదంటే కనుక మనుషులు కోరుకుంటున్న, మనుషులు కనపరుస్తున్న, మనుషుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు దేవుళ్ళని చెప్పుకుంటున్న వారిని మనం తెలుసుకుంటున్నామా? వారి పద్ధతులు తెలుసుకుంటున్నామా? వారి ఆచారాలను తెలుసుకుంటున్నామా? అతల్య తన ఇంటిలో ముఖానికి రంగేసుకోవడం నేర్చుకుంది. అతల్య మేకప్ వేసుకోవడం, సింగారించుకోవడం నేర్చుకుంది. అతల్య భర్తను తన స్వాధీనంలో ఉంచుకోవడం నేర్చుకుంది. కానీ ప్రభు అంటాడు, భార్యకి కిరీటము భర్త, భర్తకు కిరీటము దేవుడు. భర్తను తన స్వాధీనంలో చెప్పుచేతల్లో ఉంచుకోవడం అనేసరంటే దేవుడి చెప్పుచేతల్లో కాదు. ఆ స్త్రీ ఉండేది, దేవుడే తన చెప్పుచేతల్లో ఉండాలని ఒప్పుకునేది. కానీ దేవుడు వాక్యం చెబుతుంది, నువ్వు మందిరంలోనికి వెళ్ళినప్పుడు నేను ప్రవక్తనంతటి మీద నీ దేవుడైన యెహోవా యొక్క అధికారాన్ని నీవు ఒప్పుకో. దేవుడి అధికారాన్ని ఒప్పుకోలేదు కాబట్టి అతల్య పాతాళ సంబంధమైన మరణానికి దిగజారిపోయింది. మనం మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క కార్యక్రమంలో, మన కుటుంబ జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, మోకాళ్ళ ప్రార్థన జీవితంలో, దేవుడి మందిరంలో సంచరించు ప్రార్థనా జీవితంలో ఎలాగుంటున్నాం? ఎట్లాగుంటున్నాం? ఎవరితో ఉంటున్నాం? ఏ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం? మనకు గ్రహించుకోవలసిన వారమైన దుర్మార్గతను నేర్పించే వారముగా ఉండకూడదు. దుర్మార్గతను నేర్చుకునే వారముగా, చేర్చుకునే వారముగా మనం ఉంటే కనుక మన యొక్క బ్రతుకు కూడా అతల్య అలాగా అయిపోతుందేమో. కానీ ప్రభు అంటాడు, నువ్వు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకో. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అతల్య జీవితము తలక్రిందులైపోయింది. పాతాళపు బుద్ధితో, పాపపు బుద్ధితో పతనమైపోయింది. చివరకు ఒక శాపగ్రస్తమైన కోడలుగా, శాపగ్రస్తమైన తల్లిగా, శాపగ్రస్తమైన
కుమార్తెగా, శాపగ్రస్తమైన సహోదరిగా బైబిల్ గ్రంథంలో ఉండిపోయింది. ఇటువంటి దీవెనలు మనకొద్దు, ఇటువంటి స్థానాలు మనకొద్దు, ఇటువంటి స్థితి మన కుటుంబంలోనూ, మన ఇంటిలో, మన ఒంటిలో జరగకూడదు, మనం పోషించుకోకూడదు. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనకి నిండుగా మెండుగా అమర్చి అతల్య బుద్ధులు, అతల్య ఆలోచనలు, అతల్య పెంపకాలు మన ఒంటిలో, మన కుటుంబంలో ఉండకుండా ప్రభు నడిపించుకొని, ప్రభు పోషణతో, పరలోకపు బుద్ధితో, పరలోకపు స్థితితో, పరలోకపు ఆలోచనలతో మన కుటుంబాలను దైవికమైన అంగీకారమగు కుటుంబాలుగా, దైవికమైన యోగ్యత కలిగిన కుటుంబాలుగా, భయభక్తులు కలిగిన కుటుంబాలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సహోదరిగా, ఒక నిజమైన స్త్రీగా, భయభక్తులు కలిగిన దైవ స్త్రీగా మనం పెంచుకొని, పోషించుకొని, నడిపించుకొని దేవునికి మహిమ కలిగిద్దుము గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, ప్రేమించండి, వర్ధలింప చేయండి. నీ కాపుదల్లో బలపరుచుకునండి, మీ కౌగిట భద్రపరుచుకునండి. అయినా అతల్య వంటి బుద్ధులు, అతల్య వంటి పోషణలు, అతల్య వంటి పెంపకాలు, అతల్య వంటి నేర్పేతనం మాలో లేకుండా నీవే నీ కార్యమును జరిగించు నాయన. నీ యొక్క నేర్పరితనముతో మమ్ములను నాయన నీవే నిలబెట్టండి. నీ కార్యములను నువ్వు జరిగించుకొనండి, మీ కౌగిట భద్రపరుచుకొనండి అయ్యా. అతల్య వంటి ముగింపు మాకు, మా కుటుంబంలోని స్త్రీలకు, అతల్య వంటి భ్రష్టత్వం కలిగిన బుద్ధులు మా జీవితంలో, మా ఇంటిలో, మా ఒంటిలో, మా పంటిలో నెరవేరకుండా, ఫలింపులోనికి రాకుండా నీ కార్యములతో మమ్మల్ని నడిపించుకొని నాయనా, నీ పరలోకపు బుద్ధిని, నీ దైవశక్తిని, పరలోక సంబంధమైన పనికొచ్చు పరలోకపు జ్ఞానమును మాకు అందించి మీరే నడిపించుకొని మీరు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు, జయాలు ప్రభు మనెల్లరికీ నిండుగా మెండుగా అనుగ్రహింపజేస్తూ సమస్త అపకారాలు, సమస్త హానులు, సమస్త అనారోగ్యాల నుంచి తప్పించి ప్రభు తను తాను రుజువుపరుచుకుని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.